హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఒకే పిండితో 3 రకాలుగా దోశల్ని వేసి చూపించబోతున్నాను. అండ్ కొంచెం కొత్తగా మినపప్పు లేకుండా టేస్టీగా సెట్ దోశలు, మినీ దోశలు అండ్ క్రిస్పీ దోశలు ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ దోశలు టేస్ట్ అయితే చాలా 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 బాగుంటాయి ఫ్రెండ్స్. సో ఇక ఈ 3 రకాల సూపర్ టేస్టీ దోశల్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు బియ్యాన్ని వేసుకోండి. ఇక్కడ నేను దోశల బియ్యాన్ని వేస్తున్నాను. మీరు కావాలంటే రేషన్ బియ్యాన్నైనా తీసుకోవచ్చు, లేదంటే మనం అన్నం వండుకునే సోనా మసూరి బియ్యం ఉంటాయి కదా, వాటిని కూడా వేసుకోవచ్చు. ఇలా 1 కప్పు బియ్యాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో అదే కప్పుతో 1/2 కప్పు పల్లీలను వేసుకోండి. తర్వాత ఇందులో 1/4 కప్పు అన్ని అటుకులను వేసుకోండి. ఇక్కడ ఈ దోశ పిండి కోసం కొద్దిగా మందంగా ఉండే అటుకులను వేసుకోవాలి, పల్చగా ఉండే అటుకుల్ని వేసుకోవద్దు. సో ఇలా బియ్యం, పల్లీలు, అటుకులు వేసుకున్న తర్వాత ఇంక ఇందులో ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో నీళ్ళను పోసుకొని 3-4 సార్లు శుభ్రంగా కడుక్కోండి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ బియ్యం, పప్పు మునిగే వరకు నీళ్ళను పోసుకొని ఒక మూత పెట్టి వీటిని ఒక 5-6 గంటల సేపు నానబెట్టుకోండి. ఒకవేళ మీకు టైం కానీ లేకపోతే కనీసం 3-4 గంటలైనా సరే నానబెట్టుకోండి. సో నేనైతే ఇక్కడ ఒక 5 గంటలు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. మనకి బియ్యం, పల్లీలు చక్కగా నానిపోయాయి అండ్ వాటర్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయి ఉంటాయి, మనం పల్లీలు వేసాం కదా. ఇప్పుడు ఈ వాటర్ని తీసేసి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న బియ్యం, పప్పుల్ని కొద్దిగా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నీళ్ళని ఒకేసారి పోసుకొని గ్రైండ్ చేసుకోకుండా మధ్య మధ్యలో అవసరానికి తగ్గట్టుగా నీళ్ళని పోసుకుంటూ పిండిని గ్రైండ్ చేసుకోవాలి. అండ్ అలానే మిక్సీ జార్లో నిండుగా కాకుండా సగం వరకు మాత్రమే ఈ బియ్యం, పల్లీలను వేసుకోండి. సో ఇక్కడ నేను మీకు పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని అదే మిక్సీ జార్లో మిగిలిన బియ్యం అలాగే పల్లీలను కూడా వేసుకొని ఇదే విధంగా గ్రైండ్ చేసుకోండి. సో ఇలా పిండి అంతా కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిని గరిటెతో ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీని మీద ఒక మూతను పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక 8-10 గంటల పాటు పులయనివ్వాలి. నేను ఇక్కడ నైట్ గ్రైండ్ చేసేసుకొని నైట్ అంతా కూడా పిండిని పులయబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. పిండి చాలా చక్కగా పులిసి మీరు చూస్తుంటే పిండిలో ఎయిర్ బాగా ఏర్పడింది కదా. ఇలా ఉంటే దోశలు చాలా మెత్తగా వస్తాయి అండ్ క్రిస్పీ దోశ కూడా చాలా బాగా వస్తుంది. ఒకవేళ మీకు పిండి అనేది ఇలా పులవకపోతే ఈ పిండిలో మీరు 1 టీ స్పూన్ వరకు ఈ నూనె కానీ లేదంటే వంట సోడాని కానీ వేసి కలుపుకోవచ్చు. అప్పుడు కూడా దోశలు చాలా బాగా వస్తాయి. సో ఇక్కడ నాకు పిండి చక్కగా పులిసింది కాబట్టి నేను ఈ నూనె కానీ లేదంటే వంట సోడాని కానీ ఏమీ వేయడం లేదు. ఇందులో మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ అంత ఉప్పుని వేసుకొని ఈ పిండిని మనం రెగ్యులర్గా దోశ పిండిని ఎలా అయితే జారుగా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా అవసరమైనన్ని నీళ్ళని పోసుకొని పిండిని ఈ విధంగా జారుగా ప్రిపేర్ చేసుకోండి. సో కన్సిస్టెన్సీ అనేది ఇలా జారుగా ఉండాలి. మనకిప్పుడు దోశలు వేసుకోవడానికి పిండి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు అసలు ఈ పిండితో 3 రకాలుగా దోశల్ని ఎలా వేసుకోవచ్చో చూపిస్తాను. ఈ దోశల్ని వేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా దోశల పెనం పెట్టుకొని పెనాన్ని మీడియంగా వేడి చేసుకోండి. పెనం అనేది మరీ ఎక్కువగా వేడిగా ఉండకూడదు, అలాగని మరీ లైట్గా వేడిగా కూడా ఉండకూడదు. మీడియంగా వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా 1.5 గరిటె వరకు పిండిని వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే మనం ఇప్పుడు సెట్ దోశని ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. సెట్ దోశ అంటే కొంచెం మందంగా ఉంటుంది కదా. సో ఇలా కొంచెం మందంగా లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి చూసారా దోశ మీద ఈ విధంగా చక్కగా హోల్స్ వస్తాయి. ఇలా వస్తే దోశ అనేది చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా ఉంటుంది.
సో ఇలా దోశ పైన పచ్చిదనం అంతా పోయిన తర్వాత దీని మీద ఒక 1/2 టీ స్పూన్ వరకు నూనెను వేసుకోండి. ఈ దోశకి నూనె అనేది చాలా తక్కువగా పడుతుంది. మనం ఆల్రెడీ పల్లీలను వేసాం కదా, అందులో కూడా నూనె ఉంటుంది కదా, అందుకని చాలా తక్కువ నూనె పడుతుంది. అండ్ అస్సలు నూనె వేయకపోయినా కూడా దోశ అనేది చాలా చక్కగా వస్తుంది. దోశ ఈ విధంగా ఒక పక్క కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకి కూడా తిప్పుకొని కొద్దిగా కాల్చుకోండి. రెండో వైపు కూడా దోశ ఈ విధంగా చక్కగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. ఇప్పుడు నేను మీకు ఇదే పిండితో క్రిస్పీ పేపర్ దోశని ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఈ ప్యాన్ని ఇలా ఒక టిష్యూ పేపర్తో తుడిచేసేయండి. ఇలా తుడిచిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక గరిటెడు పిండిని తీసుకొని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా దోశను వేసుకున్న తర్వాత మంటను మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ దోశ మీద పచ్చిదనం పోయేంత వరకు కాల్చుకోవాలి. ఈ విధంగా దోశ మీద పచ్చిదనం పోయిన తర్వాత 1 టీ స్పూన్ నూనెను వేసుకొని దోశ ప్యాన్ని ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ ఉన్నారంటే దోశ అనేది అన్ని వైపులు కూడా చక్కగా ఈవెన్గా ఎర్రగా కాలుతుంది. సో ఇక్కడ నేను మీకు దోశ ఎర్రగా కాలిన తర్వాత చూపిస్తున్నాను, చూసారు కదా. దోశ అచ్చం పేపర్ దోశ ఎలా ఉంటుందో అలానే వస్తుంది. అండ్ చాలా పల్చగా చాలా క్రిస్పీగా వస్తుంది. దీన్ని కూడా తీసేసుకొని ప్లేట్లో వేసేసుకుందాము. ఇప్పుడు సేమ్ పిండితో చిన్న చిన్నగా మినీ దోశల్ని ఎలా వేసుకోవాలో చూపిస్తాను. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చిన్న చిన్న సెట్ దోశలాగా వేసుకోండి. వేసుకొని వీటిని స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఇలా వేసుకున్న తర్వాత వీటి మీద పచ్చిదనం పోయిన తర్వాత కొద్ది కొద్దిగా నూనెను వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని సేమ్ సెట్ దోశలాగా కాల్చుకోవడమే. ఈ మినీ దోశలు అయితే చిన్నపిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మీకు ఈ మూడిట్లో ఎలా నచ్చితే అలా దోశలను వేసేసుకోండి. అండ్ ఈ దోశలకి ఆనియన్ చట్నీ వేసుకొని తిన్నారంటే కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఈ ఆనియన్ చట్నీ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ దోశల రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే వచ్చిన గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.